పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల అవినీతి బాగోతం బట్టబయలైంది. బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లిలో అవినీతి డబ్బు కోసం టీడీపీ నేతలు తన్నుకున్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి, టీడీపీ 2 కమిటీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి. మహేశ్వరి, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల గ్రూప్ రాజకీయాలు తీవ్ర స్థాయికి చేరాయని చెప్పాలి. సాక్షాత్తు అవినీతి డబ్బు పంపిణీలో భాగంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి, అదేవిధంగా 2 కమిటీ సభ్యులకు మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. ఉపాధి హామీకి సంబంధించి వచ్చే అంటే కూలీల సంఖ్యను పెంచి డబ్బు డ్రా చేస్తూ ఉంటారు. ఈ డబ్బు డ్రా చేసిన సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఎందుకంటే ఒకవైపున ఎమ్మెల్యే శ్రావణి వర్గీయులు కావచ్చు, మరోవైపున 2 కమిటీ సభ్యులు కావచ్చు. మీరు ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారంటే మీరు ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి రెండు వర్గాల మధ్య పూర్తి స్థాయిలో ఘర్షణ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. రెడ్డిపల్లి కేంద్రంగా ఒకవైపున ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికీ డ్వామా అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సింగనమల నియోజకవర్గంలో జరిగిన ఈ గొడవ పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. నెల్లూరు జిల్లాలో కరేడు ఉద్యమం అణచివేతకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. కరేడు ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తుంది. 3 మహిళలపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బులవపాడు పోలీస్ స్టేషన్ వద్ద కరేడు రైతులు ఆందోళన చేపట్టారు. కరేడు రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. అరెస్టు చేసిన మహిళలను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో కరేడు ఉద్యమం అణచివేతకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. కరేడు ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తుంది. 3 మహిళలపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బులవపాడు పోలీస్ స్టేషన్ వద్ద కరేడు రైతులు ఆందోళన చేపట్టారు. కరేడు రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. అరెస్టు చేసిన మహిళలను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ఖండించండి అక్రమ కేసులను.